అది అన్నపానంలో వచ్చినటువంటి క్షామము కాక యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చినటువంటి క్షామం అని. రాబోయే దినాల్లో నీ జీవితంలో దేశంలో క్షామాన్ని గుర్తిస్తాను. ఆ క్షామం ఏంటంటే నా మాట వినకపోతేనే వస్తుంది. ఆ క్షామం అంటే క్షామం అంటే క్షామం ఏంటండి? కరువు. ఆ భయంకరమైన కరువు. ఆ కరువు ఏంటంటే దేవుడు వాయికి కరువు. అదే పెద్ద కరువు. ఈరోజు భోజనం అందరూ పనిచేస్తూ ఉంటారు. చాలా మంది భోజనం పరుస్తారు. ఆ అన్నపానంలో కరువు కాదు. దేవుడు మాట లేకపోతే ఎంతో మంది నశించిపోతా ఉంటారు. మనిషి నశించిపోతున్నాడు అని చెప్పేసి 2025 సంవత్సరాల క్రితము దేవాది దేవుడి కిందకి దిగవచ్చు. ఒక గుంపుగా ఉన్నటువంటి సేవలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆ సేవలకి మదించాడు. సేవలు సందేశాన్ని ఆ మందు తినేసి ఆ సేవలన్నీ ఒకటి చచ్చిపోతాయి. చచ్చిపోతున్నప్పుడు ఇంకో మనిషి నేను సేవలు ఆ మందుని తిరగండి అని అన్నాడు. ఏమంటే మనిషి సేవలు అర్థమవుతుందండి, బ్రదర్ అర్థమవుతుందా? పాపని అటు ఇటు తిని ఆ మందు తినేస్తానే చచ్చిపోతామని. ఆ సేవలో ఒక సేవ అన్నదంట, ఒరే మందు తింటా చచ్చిపోతాను, కళ్ళు కావాలి, అన్ని సేవలు చచ్చిపోతున్నాయి, మీరు ఎందుకు తింటారు? తినొద్దు అంటారు. మిగతా వాళ్ళందరూ తినకన్నా ఆగిపోయారు. దేవుని స్తోత్రం. మనుషులు కూడా భూమి మీద నశించిపోతున్నప్పుడు అనేక మంది దేవతలను బట్టి వారు, దేవుళ్ళను బట్టి వారు ప్రయత్నాలు చేశారు. కానీ మనిషిని కాపాడలేక అవకాశం కుదరకపోతే దేవుడే దిగిపోయాడండి. దేవుడే మానవులకు అవతరించి ప్రయాసపడి వారు మోస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని అంటున్నాను దేవుడు. భూమి మీద అనేక మంది ఏవేవో ఆలోచన, కుటుంబపరమైన ఇబ్బందులు, వ్యాపారపరమైన ఇబ్బందులు, ఏమిటి బిడ్డలేమైపోతారన్నటువంటి ఆ ఆలోచనలో పడి ఏం చేయాలో అర్థం కాక మనిషి తెలుగుతో కూడా తమ ప్రాణాన్ని తీసుకుంటున్నారు. ఎంతో యవనస్తులు ప్రేమ అనే పేరుతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది చచ్చిపోతున్నారు. అయితే దేవుడు ఒకసారి మనం చూస్తున్నాం. అది ఎంత కష్టమైన, అది ఎంత ఇబ్బంది అయినా, అది ఎంత క్షామమైనా, అది ఎంత కలువైనా, అది ఎంత ఇరుకైనా, అది ఎంత లోయ అయినా సరే దేవుడు నేను నీకు తోడేయను, నా దగ్గరికి రా, నేను విశ్రాంతి కలుగుతాను. దేవుడు స్తోత్రాలు. అందుకే అంటున్నాను, ప్రయాసపడి బాధపడుతున్న సమస్త జిల్లారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాను. ఒకవేళ నువ్వు లేబులో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇరుకులో ఉన్నావేమో ఆయన అంటున్నాను, సింహం పిల్లలు ఒకవేళ లేబుగా ఉండొచ్చేమో, నీవెప్పటికీ లేబుగా ఉండవు. నువ్వు పైగానే ఉంటావు కానీ కింద వాడగా ఎన్నడూ ఉండవు. నువ్వు తాగానే ఉంటావు కానీ నువ్వు ఎన్నడూ తోకగానే ఉండవు. నువ్వు ఎన్నడూ సిగ్గుపడవు. నా జీవితంలో కూడా అనేక సార్లు మాకున్నటువంటి బలాన్ని బట్టి, అనేక సార్లు మాకున్నటువంటి పొలాలను బట్టి, ఆ భూములను బట్టి అతిశయించేవారు. మా కన్నా అసలు ఎవరు లేదు భూమి అని అనుకునేవారు. అప్పుడు ఒక పాట అవధ్యాన్ని బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తివంతుడా ఆశ్రయుడు చెంతకు చేరాను, శక్తివంతుడా ఆశ్రయుడు చెంతకు చేరాను. శక్తివంతుడైనటువంటి దేవుడిని చూసి నీకన్నా శక్తివంతుడి భూమి ఎవరు లేరే అని దేవుడి దగ్గర గుర్తిస్తానండి. నాకే మనుషులు కూడా యేసు ప్రభువుని నమ్ముకో, నీకు బాధలు కానీ, ఇబ్బందులు కానీ, కరువు కానీ, క్షామం కానీ అంతా పోతారు. ఎవరు చెప్పలేదండి.
ఈరోజు సత్యం చెప్తాను. 2010వ సంవత్సరంలో మా ఫ్యామిలీలో భయంకరమైనటువంటి ఒక పూజ చేసేవారు. ఆ పూజ ఏంటంటే 4 లేదా 5 సంవత్సరాలు పెద్ద మేకపోతుని పెంచి దానిని 10 మంది పట్టుకొని ఒక మనిషి ఒళ్ళంతా పులిపేసేది పులి యొక్క రంగు వేసుకొని ఆ మేకపోతు మీదకి వెళ్ళి దానికి నోటుతో కొరికి చంపడము మా యొక్క ఆనవాయితీ. అయితే ఎట్టకేలకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఆ పండుగ మేము చేస్తూ ఉండేవారు. ఆ రోజు నేను కాలేజీ ముగించుకొని పండుగ అవుతుంది కదా అని ఇంటికి వెళ్ళాను. అనేక సార్లు యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడని అనేక మంది అంటున్నప్పటికీ నా దేవుడు కన్నా ఈ దేవుడు గొప్ప అని చెప్పేసి నాకున్నటువంటి బలాన్ని బట్టి, నాకు ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి నేను గర్వించేవాడిని. పెద్ద పెద్ద సంగీతాలు వేసుకుంటూ నాకన్నా బలవంతులు లేడు అని చెప్పేసి ఊరి మీద భయంకరంగా తిరిగేవాడు. అయితే ఆ రోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ పూజ చేస్తా ఉన్నారు. చుట్టాలు అందరికీ భోజనాలు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మేకపోతుతో పాటు మరో 4-5 మేకపోతులు కలిపి చంపి వాటితో భోజనం అందరికి తిన్నంత ఒక్కొక్కరి తిన్నంత మాంస ప్రియులు. మా కులంలో ఒక్కొక్కరు కేజీ మాంసం తింటారు, అంత మాంస ప్రియులు. అయితే ఆ మేకపోతుని తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. ఎట్టకేలకు పూజ జరుగుతుంది. మా పూజారి ముసలాయన పాపం ఎవరు తెలియక ఆ ముసలాయన పెట్టేశారు. ఆయన నాకు అన్నీ ఎవరు ఒళ్ళు మొత్తం పుల్ల వచ్చి వేసుకొని పసుపు రంగు రాసుకొని పులిన ఒక తోట వేసుకొని ఏదైతే దవడంలో ఒక అగ్గి నింపులు పెట్టుకొని పుల్లగా క్యాన్ పిలుచుకుంటూ ఆ పూజ గదుల నుంచి వచ్చేసరికి ఈలోగా ఒక 10 మంది ఆ మేకపోతుని ఆ కాళ్ళు పేరు మీద కాళ్ళు వేసి ఆ కొమ్ముల మీద కాళ్ళు వేసి అందరు గట్టిగా పట్టుకొని ఉన్నారు. చుట్టూ తప్పుడులు పట్టుకొని హా బల్లి తిరుగుతా ఉన్నారు. అక్కడ ఉన్న ఆనవాయితీ ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందు సూర్యుడు అలా ఉదయిస్తూ ఉన్నప్పుడు పొద్దు ఇలాగా సూర్యుడు బయటకు వస్తూ ఉన్నప్పుడు లోపే ఆ మేకపోతులు చంపేయాలి. అలాగే చంపిస్తేనే పూజ బాగా జరిగినట్టు అని ఒక ఆనవాయితీ. ఆ ఆపలి అని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది మా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అన్నంలో పసుపు కుంకుమ కలిపి చుట్టూ ఇసురుతూ ఉంటారు. చుట్టూ దడి కడతారు. ఎదురైదుతో దడి కడితే ఆ దడి అమ్మలు ఇసురుతూ ఉంటారు. ఎందుకంటే చిల్లగా ఉన్నవారు కానీ చీటకాళ్ళు ఉన్నవారు కానీ దెయ్యాల్ని మరి పట్టి పీడిస్తున్న వారు కానీ వారు ఎవరైనా అక్కడికి వస్తే ఆ మేకపోతుని చంపలేదని అది ఒక ఆనవాయితీ. అయితే చుట్టూ అన్నంతో ఇసురుతూ ఉన్నారు. ఆపలని గెలుస్తూ ఉన్నారు. కొర్రలంతా కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ పూజారి ముసలాయన కదా, ఈ పూజారి వచ్చాడు. ఈ పూజారి వచ్చి ట్రై చేశాడు. ఈ మెడ పక్కన ఈ దవడ దగ్గర నోటితో కొరికి దాన్ని లాగి ఈ పీకలో ఆ గుర్తు పట్టుకొని లాగి ఆ దేవుడికి నైవేద్యం సమర్పిస్తాడు. ఈ ముసలాయన ఏం చేశాడంటే ట్రై చేశాడు. వెళ్ళి నోటితో ఇలా కొరికాడు. మేకపోతులు కొరకడం అంటే అంత ఈజీ కాదు. మేకపోతు కొరికేసరికి దాని వెంట్రుకలు ఆయన పంటిలో దులిపోయి విపరీతమైనటువంటి సలుపు నొప్పి వచ్చేసింది. ఇక నా వల్ల కాదు పూజలు చేతులు ఎత్తేసాడు. అక్కడ ఇంకో ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే ఆ మేకపోతుని చంపేది. లేకపోతే ప్రెస్టేజ్. ఆ పట్టణంలో వాళ్ళు కొంతమంది వచ్చి దాన్ని ట్రై చేస్తూ ఉన్నారు.
ఈరోజు మా పెద్ద వచ్చి మరి మాలో బలవంతులు ఎవరంటే నేనే కనబడతా ఉన్నాను. నా వీక్నెస్ దాన్ని సంపు లేకపోతే మనం పరుపుపోద్ది అని చెప్పేసి అంటా ఉన్నాడు. చుట్టూ తిరుగుతూ ఉన్నాం, ఆవులు తిరుగుతూ ఉన్నాం. నాకైతే భయం వేస్తుంది కొత్త, ఎప్పుడు నేను అలా లేకపోతే మీద పడలేదు. వెంటనే వీటిలో దాపుడు డబ్బులు కొట్టి దాని గొంతు కొరికే చంపేసి ఆ గొంతు పీకేసి ఆ దేవుడికి నైవేద్యం సమర్పించి, లేకపోతే మనకు దేవుడు కాపాడు. వెంటనే బలవంతుడు కదా, వెంటనే వెళ్ళి దాని మీద పడ్డాను. మరి ఇక్కడ కొరికి ఆ చర్మాన్ని చీరేసి ఆ గొంతు లోపల చేయి పెట్టినప్పుడు నేను సత్యం చెప్తున్నాను. ఆ గొంతు లోపల చేపెడుతున్నప్పుడు ఆ గొంతు యొక్క స్వరం వేడిగా నా చేతికి తగిలి ఆ చేతిలో నా హృదయంలోకి వెళ్ళి నా గుండెని కట్టేసింది. ఆ మేకపోతే ఏడుస్తూ ఉంటే ఆ చుట్టూ 10 మంది పెద్దలు దాని నడ మీద, దాని తోటి మీద, దాని పాలు మీద, దాని చెప్పుల మీద, దాని కొమ్ముల మీద అడుగులు దాని కథలు పెట్టేసి ఆ గొంతులో చేయబెట్టేసరికి ఆ గొంతు యొక్క ఆ మేకపోతు యొక్క ఆత్మనాథము నా హృదయం ఒక తాకి సువార్త వచ్చిందని నా జీవితంలో తెలుసుకుంటున్నాను. నా హృదయంలో ఆ సువార్త వచ్చి ఆ గొంతు పట్టుకొని ఆలోచన చేస్తా ఉన్నాను. వెంటనే లాకు అన్నా. వెంటనే ఆ గొంతు పట్టుకుని గొంతు గొంతు పట్టుకుని గట్టిగా లాగి ఆ గంగామతి ఆ దగ్గర పెట్టేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి తలుపు చేతులు పెట్టుకుని తప్పేసుకున్నాను. నాకు తెలియకన్నానే కళ్ళకు నాకు తెలియకన్నానే హృదయం అంతా కదిలిపోయి ఒక మాస్టర్ ఆఫ్ సోషల్ చదివి నేను భాగవతము, పురాణాలు, భగవద్గీతలు, గరుడ పురాణం అనేక గ్రంథాలు చదివాను. కానీ ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి నాకు ఎక్కడ నా హృదయాన్ని తాగలేదు. ఆ మేకపోతే స్వరం నా గుండెలు తాకి నువ్వు చదువుకున్నావా, ఏం చేస్తున్నావా ఒకసారి వాళ్ళు చూసుకొని ఒక ఆలోచన నా హృదయంలోకి వచ్చింది. అదే దేవుని అసవార్త వచ్చి నువ్వు చేసిన భక్తి కాదు, నువ్వు అర్పించాల్సింది మేకపోతే భక్తిక కాదు, నువ్వు అర్పించాల్సింది కోడి యొక్క మేడ కాదు, నువ్వు అర్పించాల్సింది ఎడ్ల రక్తము కాదు, కోళ్ళ రక్తము కాదు. నీ హృదయం నాకు ఇవ్వయ్యా. నీ హృదయం ఎప్పుడైతే నాకు ఇస్తావో అప్పుడు నీ జీవితంలోకి వచ్చి నేను కార్యం చేస్తాను. నేను అనేక మంది ఉంటుంది నేను నిలబెడతాను అనేక ఆలోచన నా హృదయానికి దేవుడిచ్చాడు. అది తీసుకొని వెంటనే ఆ భోజనాలకు ఏమీ తెలియదు. మనిషి కేజేసి భోజనం చేసేసుకుంటారు, భయంకరంగా తింటారు ఆ పండగలో. ఎందుకంటే 6 సంవత్సరాలకు ఒకసారి కరువు. ఎంత పేదమైనా సరే 6 సంవత్సరాలకు ఆ భోజనం చేసేయాలి. 5 ఇళ్ళు ఉన్నాయంటే 5 లక్షలు వేస్తాలి. 5 లక్షలు పట్టుకొని ఒక 10-15 రోజులకు భోజనం చెప్పాలి, చుట్టాలు బంధువులు చెప్పాలి, ఆ మేకపోతుని అట్టిదిద్దని చంపాలి. ఆ మేకపోతుతో పాటు మరో 10 మేకపోతులు వేసి భోజనం పెట్టడం అనేది మానవాయి. ఆ పూజలో దేవుడు నాకు ఆ మేకపోతు చనిపోయింది, కానీ నా హృదయం మాత్రం ఇప్పటికీ ఆ మేకపోతు స్వరం ఉంటుంది. వెంటనే భోజనం చేయలేదు, బట్టలు వేసుకొని వెంటనే నిజంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అదే సేవ చేస్తాను. ఆ సేవ సంతోషం ఆ సేవ పెద్దది నా దేవుడి గురించి నాకు తెలుసుకోవాలి. తప్పలేదు, దేవుడు కాదు వాళ్ళు కాదు, ఇలాగే కొద్ది మందితో పరిచయం చేసిన వాళ్ళ సేవ దగ్గర వెళ్ళి దేవుడి గురించి తెలుసుకున్నాను. అసలు ఆ స్నేహితులు ఉన్నాడు, ఆ స్నేహితుడు రకెట్ అనేక సినిమా పాటలు పాడేవాడు, పల్లి పాటలు పాడేవాడు. గొప్ప స్వరం. మా ఊర్లో గోపాల సాయి సేవ దర్శనం నేను
పెద్ద లీడర్లు గట్టిగా స్వరమెత్తి పాడేవారు పాటలు. నాకు దేవుడి పాటలు పాడడం ఏం చేయాలి కాక నా క్లాస్ అఖిలని నా ఫ్రెండ్ని అడిగాను, ఒక పాట అంటే ఒక పాట ఇచ్చాడు. ఆ పాట ఏంటంటే, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపించావు, అది ఎంతమైన వాడు మానవునిగా రూపొందిస్తావు అని ఆ పాట. నార్మల్గా చిన్న చిన్న సినిమా పాటలు అయితే 10 నిమిషాలు 5 నిమిషాలు దయచేసి చూడకుండా పాడేస్తాను. దేవుడు పాట కదా, ధ్యానించడానికి 4 రోజులు పెట్టింది. ఆ పాట నా జీవితంలో మొదటిసారి తీసుకొస్తున్న పాట. ఆ పాట ద్వారా అనేక వయసులో దేవుడి గురించి తెలుసుకున్నాం. ఇప్పటికీ ఎంత బాధ్యతలో భయంకరమైన విగ్రహాలలో భయంకరమైన పాపాలు చేసుకోండి, వీళ్ళు చచ్చిపోతే బాగుండు అనే ప్రాంతాల్లో నేను ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు. ఈరోజు దేవుడు రాబోయే దినాల్లో ఇలాంటి మాటలు, దేవుడి మాటలు, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వెతికిన, తూర్పు నుంచి పడమరకు వెతికిన దేవుడి మాటలు దొరకమంట. దేవుడి మాటలు దొరుకుతున్నప్పుడే ఆ మాటలు గ్రహించుకోండి, ఆ మాటలు మన హృదయంలో ఉంచుకోండి. దేవుడు వైపు తిరుగుతాము. ఆయన అంటున్నాడు, మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా నా వైపు తిరగండి. అడుగుని మీకు ఇవ్వబడదు, తల్లి మీకు అడుగు పెట్టువారికి కూడా సమస్తం నేను సమకూరుస్తానంటున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి బాధపడుతున్న సమస్త జిల్లాగా నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. భూమి మీద మనుషులు ఎవరు మనిషికి విశ్రాంతి ఇవ్వాలి. ఈరోజు డబ్బులు ఉంటే అన్నా నీ ఎంత లేడన్నా అంటారు. డబ్బులు లేవనుకో, నువ్వు ఫోన్ చేసినా ఇచ్చే, నువ్వు క్యాక్ వేసినా పలకడు. ఎందుకు తెలుసా? డబ్బు. లోకం డబ్బు మంది, లోకం డబ్బు మంది. మానవుడు ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి, ఆ ఇబ్బందులు బట్టి, ఇరుగులు బట్టి ఏవేవో చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ ఎక్కుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ మురుగుతూ ఉంటాడు, తేలుతూ ఉంటాడు. కానీ తన జీవితాన్ని ఒక మంచి మార్గం వైపు, తన జీవితాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి వైపు నడిపించుకోలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు భూమిని కడుగుతుంది, మానవులకు అడుగు పెట్టి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యాగ బలియాగటువంటి ఆ శ్లోకానికి నిర్వచనాన్ని చేశారు. అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి కనుక కడుగు మూసుకున్నది ప్రార్థన చేస్తున్నాం. కడుగు మూసుకున్నది ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధిగా జీవన ఇదిగో నాయన, కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాం నాయన. రాబోయే దినంలో దేశంలో క్షామం పుస్తారు. అది అన్నపానంలో వెళ్తున్న క్షామము కాక యెహోవా మాట వినకపోవడం క్షామం అని మీరు వాగ్దానం ఇస్తున్నారు. మేము కళ్ళతో వింటా ఉన్నాం అనేకసార్లు, శరీరంతో వింటా ఉన్నాం అనేకసార్లు, కళ్ళతో చూస్తా ఉన్నాం అనేకసార్లు, హృదయంతో గ్రహిస్తా ఉన్నాం నీ మాటలు. కానీ నీ మాటలు మేము తిరగలేకపోతున్నాం ప్రభువా. మా హృదయం పట్టిపోయింది, మా హృదయం పండవారిపోయింది, మా హృదయంలో కొవ్వును తీసివేయండి. మా జీవితాల్లో పాపం అనే కొవ్వు, సీరియల్ అనే కొవ్వు, సినిమా అనే కొవ్వు, అబద్ధం అనే కొవ్వు, శాపం అనే కొవ్వు, పాపం అనే కొవ్వులో మేము పడిపోతూ ఉన్నాం. ఆయన కొవ్వు అంతా తీసి చక్కగా మమ్మల్ని ఆధ్యాత్మిక ఆరోగ్యవంతులుగా మీ సన్నిధిలో ఎదుగుతూ నడిపించింది. విన్న ప్రతి మాట అయా మైకు ద్వారా విన్న ప్రతి ప్రతి లోతులకు వెళ్ళి 30 అడుగుల 100 పరిపచేయండి. ఏ చునామా